ప్రస్తుతం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుడి వాక్యం నించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు ఎవరైతే నిరీక్షణ ఉంచుతారో ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదంట. అంటే దేవుడి కొరకు ఎదురు చూసేటప్పుడు, దేవుడి కార్యాల కొరకు ఎదురు చూసేటప్పుడు, దేవుని సన్నిధిలో దేవుడి దగ్గర నుండి పొందుకోవాల్సిన ఆశీర్వాదం కొరకు ఎదురు చూసినప్పుడు ఆ యొక్క ఎదురు చూపు, ఆ యొక్క నిరీక్షణ ఎప్పుడు కూడా ఏం చేయదంట, మనల్ని సిగ్గుపరచదండి. మన దేవుడు మనల్ని సిగ్గుపడనీయుడు. నువ్వు దేవుని యందు ఉంచిన నిరీక్షణ నిన్ను సిగ్గుపడనీదంట. ఏ కార్యాల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ ఆశీర్వాదాల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో అది నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడండి. నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచిన దానివైతే ఆ నిరీక్షణ నిన్నే మాత్రం ఏం చేయదంట, సిగ్గుపరచదు. దేవుని యందు నిరీక్షణ ఉంచిన వారు, దేవుడి కార్యాల కొరకు ఎదురు చూసిన వారు నూతన ఫలం పొందుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే దేవుని యొక్క కార్యాల కొరకు నిరీక్షణ కలిగి ఉంటారో వారు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడరండి. కాబట్టి నువ్వు దేవుని యందు నిరీక్షించున్నావు, ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ నీ జీవితంలో గొప్ప కార్యాలు, గొప్ప ఫలమును అనుగ్రహిస్తుంది. కాబట్టి నీ కలిగిన నిరీక్షణను విడిచిపెట్టక దేవుని యందు నీ కలిగిన నిరీక్షణను గట్టిగా పట్టుకొని దేవుడి ఆశీర్వాదం పొందుబాటు రీతిగా దేవుడు నీ నిరీక్షణకి నీకు గొప్ప కార్యాలను జీవితంలో కలుగజేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. నీ యందు నీ బిడ్డలు నిరీక్షణ ఉంచంగా అది వారిని సిగ్గుపరచదని వాక్యం సెలవిస్తుందయ్యా. ఆలస్యం అవుతున్నప్పుడు కృంగిపోక వారికి కలిగిన నీ యందు నిరీక్షణ వారి జీవితంలో గొప్ప మేలు కలుగు చేస్తున్న గ్రహించి నీ యందు అధికమైన నిరీక్షణ కలిగి నీ యొక్క ఆశీర్వాదం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.